लोक ग्लोकारा मंगली ने वजाहत की है कि चवेला फार्म हाउस में जो सालगिरह तकरीब मुनक्किद की गई वो इनके वालिदैन की ख्वाहिश पर मुनक्किद की गई थी। इस वाक़े पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए मंगली ने एक वीडियो जारी की जिसमें उन्होंने कहा कि इस पार्टी में किसी किस्म की मंशियात का इस्तेमाल नहीं किया गया। अगरचे तमाम शुरका का मुआयना किया गया, सिर्फ एक शख्स का नतीजा मुस्बित आया और वो भी पहले से मंशियात का इस्तेमाल कर चुका था। मंगली ने मजीद कहा कि उन्हें इल्म नहीं था कि शराब और डीजे के लिए पुलिस से इजाज़त लेना ज़रूरी होता है। अगर मालूम होता तो ऐसी सूरत हाल पेश न आती। उन्होंने वजाहत की कि इस तकरीब में सिर्फ इनके वालिदैन, इनके दोस्त और मंगली के करीबी दोस्त ही शामिल थे। उन्होंने इस बात की तरदीद की कि पार्टी में कोई गैर मुल्की शराब मौजूद नहीं थी। मंगली ने कहा कि वो मुआशरे के लिए रोल मॉडल बनना चाहती है और कभी कोई गलत काम नहीं करेगी। उन्होंने बताया कि वालिदैन की ख्वाहिश पर अचानक पार्टी रखने का फैसला किया गया, इसलिए मुकम्मल मनसूबाबंदी नहीं हो पाई। मंगली ने अवाम से अपील की कि इन पर किसी किस्म के इल्जामात आयद न किए जाए। అందరికీ నమస్కారం। నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది। అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది। అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది। సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు। అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ। సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని। నాకు అసలు గైడెన్సీయే లేదు, ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా। సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది। అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు, అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా। అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు। అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది, మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము। అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి। అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను। సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్।